ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 10వ భాగంలోని అంశాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా ఇప్పటివరకు రామవశిష్ట సంవాదంలో భాగంగా మనం 14వ రోజు విచారణలో 10వ భాగాన్ని అనేది ప్రారంభించుకున్నాము. ఇప్పుడు అందులో 7వ అంశము పరమ పురుషత్వం. 7 పరమ పురుషత్వం. శ్రీరాముడు: స్వామి, ఈ జీవుడు ఏ హేతు చేత జగత్తులలో ప్రవేశిస్తున్నాడు? అతడు ఒక జగత్తును వదిలి ఇంతలోని మరొక జగత్తులోకి ప్రవేశిస్తున్నాడు కదా. ఈ సుదీర్ఘ ప్రయాణానికి అంతెక్కడ? శ్రీ వశిష్ఠ మహర్షి: మనం కొంతసేపటి నుండి వివేకోదయం గురించి చెప్పుకుంటున్నాం కదా. జీవునికి ఎదురుగా నిలిచి ఉన్న ఈ జగత్తులన్నీ బ్రహ్మము నుండి అవివేక ప్రభావం చేత ఉద్భవిస్తున్నాయి. అవివేకం చేతనే స్థితి పొంది ఉంటున్నాయి. మరల వివేకముచే నశిస్తున్నాయి. బ్రహ్మము అనే సముద్రంలో ఏర్పడే జగత్ సమూహములు అనే తరంగ పరంపరలను ఎవరు లెక్కించగలరు? సూర్యకిరణములలో ఉండే త్రసరేణువులను ఎవరు లెక్కించగలుగుతారు? అసమ్యక్ దర్శనం జగత్స్థితికి హేతువు. సమ్యక్ దర్శనంచే ఈ సంసార జలమంతా వినాశనం పొందగలదు. మిక్కిలి దుష్కరము, అత్యంత భయంకరము అయినట్టి ఈ సంసార సాగరాన్ని అధిగమించాలంటే అందుకు ప్రయత్నం, యుక్తి రెండూ ఉండాలని అనుకున్నాం కదా. సంసారం అనగా ఏమిటో ఎరిగిన విఘ్నులు జీవితం అనే సదావకాశమును దుర్వినియోగపరుచుకోరు. ఎందుకంటే ఈ సంసారము మోహము అను జలంతో, మరణము అనే సుడులతో, పుణ్యపాపములు అనే తరంగములతో, నరకము అనే బడబాగ్నితో, తృష్ణ అను ప్రకంపనలతో, మనస్సు అనే సుడిగుండముతో, జీవితము అనే నదీ సంగమ స్థానముతో, భోగములు అనే ఎరలతో, రోగములు అనే క్రూర సర్పాలతో, ఇంద్రియములు అనే మొసళ్ళ గర్ఘరనాదముతో, ఆశలు అనే ఉప్పు రసముతో ప్రాప్తిస్తోంది. ఆహా, ఏమి దీని ప్రభావం! ఇందు స్త్రీలు తమ క్రీగంటి చూపులతో బుద్ధిమంతులైన వారిని కూడా కొద్ది క్షణాలలో తమ పాదాక్రాంతం చేసుకుంటున్నారే. ఇందులో ప్రవేశించిన జీవులు క్షణంలో తమ ఉపాధికి ముందే గల స్వస్వరూపం ఏమర్చుచున్నారే. మనస్సులోంచి ఆశలు పుడుతున్నాయి. ఆ ఆశలు ఆ మనస్సుని భ్రమింపజేస్తున్నాయి. ఈ చంచల సంసారం దాటివేయటమే పౌరుషం. అంతేగాని ఏదో రాజ్యంపై దండయాత్ర చేసి గెలవటం పౌరుషం కాదు. ఉత్తమ బుద్ధి, ఉపాధి, అవకాశములు లభించి కూడా సంసార సముద్రం దాటడానికి పయనించని వారిని ఏమని పిలవాలి? కొద్దిమంది మాత్రం తమ యొక్క బ్రహ్మజ్ఞాన బలం చేత ఈ సంసార సముద్రంను ఆపోసన పట్టివేస్తున్నారు. ఈ జగత్తునంతటినీ బ్రహ్మమయం చేసి సాక్షి స్వరూపులగుచున్నారు. ఓ రామ, నీవు అట్టి శ్రేష్ఠులవు బ్రహ్మజ్ఞానులతో కూడి విచారణ చేయి. బుద్ధిచే ఇదంతా బ్రహ్మమే అని గ్రహించు. ఆ తర్వాత ఇందు క్రీడించు. అట్లు శోభించటమే ఉచితం గాని ఇందు బద్ధుడవై ఉండటం ప్రజ్ఞ అని అనిపించుకోదు. ఓ రఘుకుల తిలకమ రామచంద్ర, ఈ చిన్న వయస్సులోనే నీవు విచార తత్పరుడవైనావు. ఈ సంసారం గురించి చక్కగా చింతన చేస్తున్నావు. ఈ విషయం నీ గురువైన నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. నీవు ధన్యుడవు. నీలాగే ఎవడైనా సరే ఈ సంసారంను అత్యుత్తమ బుద్ధితో విచారణ చేస్తే అతని ఇక మోహం సమీపిస్తుందా? దానివల్ల కాదు. మొట్టమొదట చక్కగా విచారణ చేయాలి. సర్పం వలె భయమును గొల్పి విషభోగములను ప్రక్కకు నెట్టివేయాలి. వివేక దృష్టిని అలవరుచుకోవాలి. ఆత్మ విషయమై సమాచారం సంపాదించాలి. ఆ తర్వాత గరుత్మంతుడు సర్పములను భక్షిస్తున్నట్లు ఈ శబ్ద స్పర్శాది విషయములపై ఆధీనత్వమును చెలాయించాలి. శబ్ద స్పర్శాది విషయములు నీకు దాస్యం చేయాలే గాని నీవు వాటికి దాసుడవు, బద్ధుడవు అవటం పురుషాకారం ఎట్లా అవుతుంది? ఏదైనా ఒక వస్తువును పొందాలనుకోవటానికి ముందు ఆ వస్తువు యొక్క తత్వం, ప్రయోజనం పరిశీలించి మాత్రమే స్వీకరిస్తాం. ఎందుకు? దాని ఉత్తరోత్తర ప్రయోజనం ఫలయుక్తంగా ఉండాలనే ఉద్దేశం కదా.
అట్లా కాకుండా పైకి బాగున్నది అని అవిచారణపూర్వకంగా వస్తువును తెచ్చుకున్నామనుకో ఏమవుతుంది? శ్రీరాముడు: చిన్నపిల్లవాడు పెద్దలు చెప్పినా వినకుండా తినుబండారాలు కావాలని ఏడ్చి తింటే తెల్లవారేసరికి కడుపు నొప్పితో బాధపడినట్లంటారా? శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, అట్లా అల్పజ్ఞానియగు జీవుడు ఆత్మ విషయం ప్రక్కకు పెట్టి ఇంద్రియ విషయాలను అంటిపెట్టుకొని ఉంటున్నాడు. అందుకే దుఃఖాలు దిగుళ్ళు అతనిని వదలటం లేదు. వసంతకాలంలో వృక్షములన్నీ రససమృద్ధమై ప్రకాశించున్నట్లు ఆత్మతత్వ దర్శనం చేసేవాని బలము, బుద్ధి, తేజము వృద్ధి చెందుతాయి. రఘునందన, తెలుసుకోవలసిన ఆత్మవస్తువును నీవు చక్కగా తెలుసుకున్నావు సుమా. కనుకనే నీవు ఆనందామృత పూర్ణుడవై, అతి శీతల స్వభావుడవై, తాపత్రయరహితుడవై, స్వచ్ఛుడవై, పూర్ణచంద్రుని వలె విరాజిల్లుతున్నావు. అందుచేత పురుషోత్తముడవగు నిన్ను చూచి ఈ సభకు వేంచేసిన మహనీయులెందరో మహదానందపడుచున్నారయ్యా. జై శ్రీరామ్. ఈ విధంగా పరమ పురుషత్వము అనే దాని గురించి వివరించడం జరిగింది. అంటే ఎక్కడో రాజ్యాలపై దండెత్తి వాటిని జయించడం అనేది కాదు, తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడము, ఈ ఇంద్రియ విషయాలకి లొంగకుండా మనస్సును జయించడము, అదే పురుషత్వం అనిపించుకుంటుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం, వివిధ అంశాలను తెలియజేయడం చూసాము. ఇక తర్వాత 8 జీవన్ముక్తుల పవిత్ర దృష్టి. శ్రీరాముడు: హే మహర్షి, ఈ జీవుడు తన ఆనంద స్వభావం ఆస్వాదించగలుగుటకు ముక్తి ఒక్కటే ఉపాయం కదా. అట్టి ముక్తి పురుషులకు మహనీయులెందరూ ఈ సభకు వేంచేసి ఉండటం ఈ అయోధ్యలోని మా అందరి అనేక పూర్వజన్మల పుణ్యఫలం. దృశ్యం నుండి మొదలంట విడివడియుండి జీవన్ముక్తులై ప్రకాశించే మహనీయులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జీవన్ముక్తులకు నారదుడు, విశ్వామిత్ర మహర్షి మొదలైన వారి దృష్టి అవగాహనలు మేము ఎంతగానో మరల తెలుసుకొని ఉండటం మాకు ఎంతో అవసరమని నేను అనుకుంటున్నాను. అందుచేత జీవన్ముక్తుల పవిత్ర దృష్టి గురించి ఇంకా మరికొన్ని విశేషాలు వివరించమని మిమ్ములను వేడుకుంటున్నాను. శ్రీ వశిష్ఠ మహర్షి: రామ, మనం జీవన్ముక్తుల లక్షణములు, దృష్టులు, అవగాహనల గురించి వేర్వేరు సందర్భాలలో చెప్పుకున్నాం. ఇంకా ముందు అనేక కోణాల నుండి చెప్పుకోబోతున్నాం. జీవన్ముక్తత్వమే ఈ మన సంవాదం యొక్క అత్యుత్తమ లక్ష్యం కనుక పదే పునశ్చరణ అవసరమే. పునరావృత్తి దోషంగా సభికులు భావించరని నా అభిప్రాయం. అందుచేత మరల పునశ్చరణ పూర్వకంగా జీవన్ముక్త స్వరూపం గురించి కొన్ని విశేషాలు సమీక్షిస్తూ దహరిస్తాను విను. సర్వేచ్ఛారహితుడగు ఆత్మజ్ఞాని ఈ ప్రపంచమును వ్యవహార దృష్టితో చూస్తున్నప్పుడు ఒక సుషుప్తుని వలె, అనగా గాఢ నిద్రపోయేవాని వలె అసంబంధపూర్వకంగా ఉంటాడు. పరమార్థ దృష్టిచే ఇదంతా అసద్రూపమే కదా అని గ్రహించి ఉంటాడు. లయించిపోయినట్టి మనస్సు కలవాడై ఆనందోన్మత్తుడై మెలుగుచూ ఉంటాడు. అతని బుద్ధి అంతర్ముఖమగుటచే ఉదారత్వం వహించి ఉంటుంది. తాను అందరిలాగానే ఇంద్రియములను, వస్త్రములను, ధనాదులను కలిగి ఉన్నప్పటికీ తన అంతర్ముఖ దృష్టిచే ఒక స్తంభంలాగా తదితరుల వ్యవహారములను చూస్తూ ఉంటాడు. ప్రశాంత బుద్ధితో అంతా గమనిస్తూ జనులు పొందే సంరంభంను చూసినప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు. భావి పదార్థములను అభిలాషించడు. వర్తమాన పదార్థముల పట్ల ప్రీతి కలిగి ఉండడు. గడిచిన వస్తువుల గురించి చింతించడు. కానీ సర్వము ఆచరిస్తూనే ఉంటాడు. దృశ్య లౌకిక వ్యవహారములందు తనను తాను సుదూరంగా అట్టే పెట్టుకొని సుప్తప్రాయుడై ఉంటాడు. ఆత్మ విషయంలో మాత్రం అత్యంత జాగరూకుడై ఉంటాడు. వ్యవహారములందు కుశలుడై ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం అంతఃపురంలో బాలకుణ్ణి బుజ్జగిస్తున్న దాది తన సొంత ఇంటిలోని బిడ్డ గురించే అదంతా చేస్తున్నట్లు ఆత్మ కొరకై వ్యవహార నిరతుడై ఉంటాడు. బాహ్యమున అన్ని కర్మలు చేస్తున్నప్పటికీ అంతరంగంలో ఏమీ చేయని వాడిగా ఉంటాడు. సర్వము మొదలే పరిత్యజించి కోరికలేమీ లేనివాడై సమరూపుడై ఉంటాడు. యథాప్రాప్తములైన క్రియల విషయంలోనూ, వర్ణాశ్రమ ధర్మముల విషయంలోనూ, పితృపితామహాది క్రమం చేత ప్రాప్తించే ఆస్తి రాజ్యాధికారాల విషయంలోనూ, బంధుమిత్ర సమాగమాది ఆయా సందర్భములలోనూ తాను నిర్వర్తించవలసినది తదానుకూలంగానే నిర్వర్తిస్తూ ఉంటాడు. అయితే సర్వ విషయములలోనూ అతడు వర్తిస్తున్నప్పటికీ అహం కర్తాస్మి, నేను దీనికి కర్తను అనే కర్తృత్వాభిమానం రహితం చేసుకొని
ఆయా కార్యములు నిర్వర్తిస్తూ ఉంటాడు. సుఖదుఖములు సమీపిస్తున్నప్పుడు వాటిని ఆత్మరూపంగా ఎరిగి ఉంటాడు. అందుచేత ఇష్ట అయిష్ట ఫలముల పట్ల సమరూపుడై ఉదాసీనుడై ఉంటాడు. దేని కొరకు వాంఛించడు, ద్వేషించడు, శోకించడు, హర్షించడు. అనుకూల ప్రతికూల కర్మాచరణ సమయములలో అనాసక్త చిత్తంతో వ్యవహరిస్తూ ఉంటాడు. భక్తులందు భక్తుని వలె, ధీరులందు ధీరుని వలె, దుఃఖితులందు దుఃఖితుని వలె, యవన వృత్తాంతములందు యువకుని వలె ఉంటూనే తాను సర్వదా తన అఖండ అప్రమేయ స్వస్వరూపమును ఏమరవడు. అతని నోటి వెంట పుణ్యప్రదమైన శుభప్రదమైన మాటలే వస్తాయి. అతని వాక్యాలు సమగ్రత్వం, సుదీర్ఘ దృష్టి, సర్వహితము, లోక కళ్యాణము స్వభావ సిద్ధంగా సంతరించుకొని ఉంటాయి. అభిమానరహితంగా ఉంటాయి. కనుక ఇతడు ఏపాటివాడు అని చూపరులకు అనిపించవచ్చు. అయితే సూక్ష్మ బుద్ధికి మాత్రం అతడు ధీరబుద్ధి సహితుడని, ఆందోళనారహితుడని, ఆనందోదయ సమన్వితుడని, కోమల స్వభావుడని తెలిసిపోతుంది. పుణ్య స్వభావుడై, ప్రసన్నముఖుడై, పూర్ణ ప్రజ్ఞాసహితుడై, ఖేద దుర్దశలు లేనివాడి అతడు ఉంటాడు. సర్వ ప్రాణులను తన సమరూపంగా గాంచుటచే అతడు సర్వుల పట్ల అకృత్రిమమైన స్నేహం కలిగి ఉండి లోక బాంధవుడై ఉంటాడు. ఉదార చరితుడై, సర్వావస్థలయందును సమరూపుడై, సౌమ్యుడై, సుఖసాగరుడై, తన సాంగత్యముచే అందరి దుఃఖములను హరింపజేసేవాడై ఉంటాడు. తాను ఎక్కడుంటే అక్కడ పూర్ణచంద్రుని వలె అమృత కిరణములను, సమగ్ర జ్ఞాన భావములను ప్రసరిస్తూ ఉంటాడు. అతనికి సుకృతముల చేత గాని, దుష్కృతముల చేత గాని, భోగత్యాగముల చేత గాని, బంధుమిత్ర సమాగమముల చేత గాని, కర్మ నైష్కర్మ్యముల చేత గాని, స్వర్గ పాతాళాది లోకముల ప్రాప్తి చేత గాని, బంధమోక్షముల చేత గాని ప్రత్యేకించి క్రొత్తగా వచ్చిపడే ప్రయోజనం అంటూ ఏదీ ఉండదు. ఈ జగత్తంతా ఏకమగు బ్రహ్మముగా తనకు సర్వదా అనుభవమగుచున్నట్టి, తాను ఇదంతా ఆత్మతత్వముగా గాంచుచున్నట్టి ఆ జీవన్ముక్తునికి ఇక బంధమేమిటి, మోక్షమేమిటి? ఈ బంధమోక్షముల వలన భావనలచే అతని మనస్సు ఎన్నటికీ దీనత్వం పొందదు. సమ్యక్ జ్ఞానమను అగ్నిచే అతని సంశయములన్నీ భస్మీభూతం కాగా అతని చిత్తము సర్వత్రా ప్రియత్వము, ఆనందత్వము, నిర్మలత్వము, అప్రమేయత్వము, అఖండత్వము అన్ని వైపులా అనుభవిస్తూ ఉంటుంది. అతని మనస్సు భ్రమ విభ్రమ వినిర్ముక్తమై బ్రహ్మరూపమై నశించక ఉదయించక ఉంటుంది. అతడు సర్వావస్థలయందును ఆకాశము వలె సమరూపుడై వెలయుచూ ఉంటాడు. ఊయలలో పడుకొని ఉన్న పసిబాలుడు ఎట్టి ఇచ్ఛా సంకల్పము లేకుండానే కాళ్ళు చేతులు కదులుస్తాడు, నవ్వుతాడు. చూచావా? ఆత్మజ్ఞాని ఎట్టి రాగాదులు లేకుండానే తన ఈ కాళ్ళు చేతులను ఆయా చేష్టలను నియమిస్తాడు. అట్లు నియమిస్తూనే తాను మదిరోన్మత్తుని వలె బ్రహ్మానందంలో ఓలలాడుచు పునర్జన్మ భయరహితుడై ఉంటాడు. ఇతఃపూర్వం తాను రాగ సహితంగా నిర్వర్తించిన కర్మలు గుర్తుకు వస్తున్నప్పుడు అదంతా చూసి నవ్వుకుంటాడు. వాటి ఊసులన్నీ అధిగమించి ఉంటాడు. ఇతఃపూర్వపు సంఘటనలను స్మరించడు, విస్మరించడు. అన్నీ గ్రహిస్తాడు, త్యజిస్తాడు. ఏది గ్రహించాకే బాలుని వలె చేష్టలు సల్పుచూ ఉంటాడు. జ్ఞాని, అజ్ఞాని. జ్ఞానికి అజ్ఞానికి ఉండే ముఖ్యమైన తేడా ఏమిటో చెప్తాను, విను. ఇద్దరు కూడా దేశకాల క్రియాక్రమానుసారం కార్యములందు ప్రవృత్తులవుచున్నారు. అయితే జ్ఞాని ఆయా క్రియాజనితమైన సుఖదుఖములకు వశీభూతుడు కాడు. బాహ్యమునందు మనస్సుచే ప్రాప్తించిన కార్యాలను మాత్రం శ్రద్ధగా చేస్తూ ఉంటాడు. అంతరంగంలో క్రియావర్జితుడై ఉంటాడు. ఎందుకంటే బాహ్య పదార్థములన్నీ అసత్తేనని అతనికి తెలుసు. అందుకే వాటి ఫలముల కొరకై అతడు పరిగెత్తడు. ఆ ఫలములన్నీ అల్పము, సంకుచితము, స్వల్పకాలికమగు ప్రయోజనములే కలిగి ఉంటాయని తెలుసు. దుఃఖదశలను గాంచడు, సుఖస్థితిని ఆపేక్షించడు, కార్యసాఫల్యమునకు సంతోషించడు, కార్య విఫలత్వముచే దుఃఖించడు. సూర్యగోళం చల్లబడుగాక, చంద్రమండలం అకస్మాత్తుగా అగ్నిజ్వాలలు వెదజల్లుగాక, అగ్ని అధోముఖంగా జ్వలించుగాక, అవన్నీ కూడా ఆత్మజ్ఞానికి ఆశ్చర్యం కలిగించలేవు. ఆత్మయందే అవన్నీ స్ఫురిస్తున్నాయి అను నిశ్చయం కలవాడి విస్మయ జాలమునందు కూడా ఆశ్చర్యచకితుడు కాడు. దయచే అతడు దీనత్వం వహించడు, అట్లని క్రౌర్యంను ఆశ్రయించడు, అవమానములందు లజ్జితుడు కాడు, దుష్కార్యములచే నిర్లజ్జ కలిగి ఉండడు. గర్వి, ప్రమత్తుడు, ఖిన్నుడు, హర్షి, ద్వేషి, భయశోకయుతుడు అవడు. విశాల ఆకాశం వంటి జ్ఞానం గల అతనికి ఎవరిపైన కోపం ఉండదు. ఆకాశంలో విత్తనం మొలకెత్తుతుందా? ఓ రఘురామ, నిరంతరం జనన మరణములతో కూడియున్న ఈ జగత్ స్థితి యందు సుఖం గాని దుఃఖం గాని ఎట్లా ఉంటాయి?
ఇక ఎదురుగా ఇక్కడుండేదంతా ఈ దేహంతో సహా పంచభూత సమన్వయమే కదా. స్వయముగా చపలము ప్రవర్తించే చోట సుఖదుఖముల ప్రసక్తి ఏమిటో చెప్పు. ఎట్లా ఉండగలవో నాకు అర్థం కాదు. ఇక్కడ నిరంతరం ప్రాణికోట్లు జన్మిస్తున్నాయి, మరణిస్తున్నాయి. ఈ ఉత్పత్తి వినాశనములను చూచి జగద్దృష్టి గల అజ్ఞానులు మాత్రమే హర్షశోకములు పొందుచున్నారు. జగత్ రహస్యం తెలిసినట్టి సమర్థులకు జీవన్ముక్తులు ఇక్కడ ఉత్పత్తి వినాశనములను చూచి ఏమాత్రం స్పర్ధం చెందరు. రాత్రి యందు కొద్ది క్షణాల నిద్రలో సుదీర్ఘకాలపు స్వప్నంలో సంభవమవుతున్నాయి చూచావా. ఉత్పత్తి వినాశనాలతో కూడిన ఈ జగత్ సృష్టులలో ఏది సంభవం, ఏది అసంభవం? క్షణికమైన ఈ తుచ్చ ప్రపంచంలో దేని గురించి సంతోషం, దాని గురించి దుఃఖం అని ప్రసంగించుకోవటంలో అర్థమేముంది? అప్పుడు అతనికి సుఖం యొక్క అభావమే సిద్ధిస్తోంది. తత్ప్రయోజనంగా సుఖం యొక్క వ్యతిరేకానుభవమైన దుఃఖం అనుదానికి రూపం ఏర్పడి జాలదు. అనగా శోకమోహాదులను విస్తరింపజేసే దుఃఖానుభవమే జీవన్ముక్తునకు ఉండదు. సుఖ దుఃఖ సంక్షయం యొక్క ప్రభావముచే ఇది త్యాజ్యము, ఇది గ్రాహ్యము అనున్నది కూడా అతనికి ఉండవు. త్యాజ్య గ్రాహ్యములు లేవు కనుక ఇష్టానిష్టములు ఎక్కడుంటాయి? శుభాశుభ దృష్టి నశించటం చేత భోగేచ్ఛ తొలగి ఆశారాహిత్యం బలం పుంజుకుంటుంది. అప్పుడు మనస్సే విలయమవుతుంది. మనోనాశనకారంగా సంకల్పముల కల్పన ఉండదు. నువ్వులు బావుగా వేగిపోయిన తర్వాత ఇక నూనె గురించిన ప్రసంగం ఎక్కడిది? నా స్వస్వరూపమగు ఆత్మకు వేరుగా ఇక్కడ ఏదీ ఉండజాలదు అను దృఢ జ్ఞానముచే సంకల్ప వికల్పములు నశిస్తాయి. ఇక ఈ సర్వదృశ్య పదార్థములు ఆకాశము వలె స్థితి పొందుతాయి. అప్పుడు పరిచ్ఛిన్నము అనున్నదేదీ ఉండదు. అట్టిది మహాత్ముడగు ఆత్మజ్ఞాని ఎట్టి పదార్థ ప్రాప్తికి సంబంధించినట్టి అకృత్రిమముగా ఆనంద ప్రాప్తిచే ప్రమోదితుడై ఉంటాడు. ఈ స్వప్నతుల్య జగత్తునందు యథాప్రాప్తములైన పదార్థములను చిత్తముతో అవలోకించుచు నిశ్శబ్దత్వం వహించి ఉంటాడు. ఈ ప్రపంచము పట్ల ప్రశాంత మౌన రూపమగు నిద్ర వంటి స్థితి పొంది ఉంటాడు. అట్లు ప్రారబ్ధ క్షయం అయ్యే వరకు జీవితమును గడుపుచు నిత్యతృప్తుడై ఉంటాడు. నిర్హేతుక ఆనందమును, అనిర్వచనీయ సంతృప్తిని పొంది ఉంటాడు. ఏ జీవుడైనా సరే జ్ఞాన నిర్మల హృదయ సముపార్జనచే జీవన్ముక్తుడు అగుటకు తప్పక అవకాశం ఉన్నది సర్వజనులకు మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి జీవన్ముక్తుల పవిత్ర దృష్టి ఈ అంశాన్ని గురించి తెలియజేయడం చూసాము. అంటే దీని గురించి ఇంతకుముందు చెప్పినా కూడా మళ్ళీ దాని గురించి వివరించడం అనేది చూసాము. ఎలా ఉంటారు జీవన్ముక్తులు, పవిత్ర దృష్టి అనేది అని. ఇక ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.